ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ ఆత్మీయ సమావేశం అనేది ఈరోజు జరిగింది. చాలా చక్కగా ఈ డివిజన్లో ఉండే అందరూ నాయకులు కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలతో సహా రావడం జరిగింది. ఇక్కడ వారికి ఉండే సమస్యలన్నింటినీ కూడా మాట్లాడుకోవడం, వాళ్ళకి రావాల్సిన గౌరవం దక్కాలని, వాళ్ళకి కావాల్సిన పదవులు రావాలని, 58, 59 జీవో అమలు కావాలని, వాళ్ళందరికీ ఇంకా ఏదైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఆ ఎమ్మెల్యే గారు చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటివరకే అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా ముందుండి అన్నీ కూడా చేసుకొని పోతున్నారు. అదేవిధంగా కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మిగిలిన పనులన్నీ కూడా తప్పనిసరిగా చేస్తారని వారు వాగ్దానం ఇచ్చారు. ఇవాళ ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా మా యొక్క శ్రేణులను, మా యొక్క కార్యకర్తలను, నాయకులందరినీ కలుసుకుంటూ ఇవాళ అద్భుతంగా తెలంగాణ సాధించి తెలంగాణలో అభివృద్ధిని గత 2 ప్రభుత్వాల్లో చేస్తుంటే కళ్ళు కుట్టినా ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా ఈ విషయాలు ఏదైతే మేము సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మేము చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది 24 గంటల కరెంటు కావచ్చు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు కావచ్చు, ఉద్యోగాలు నింపడంలో కావచ్చు, ఇలా కొత్తగా ఉపాధి కల్పించడంలో కావచ్చు, ఇలా ప్రాజెక్టులు కట్టడంలో కావచ్చు, రైతు బంధు ఇవ్వడం, రైతు బీమా ఇవ్వడం, పంటలు పెంచుకోవడం, పండిన ప్రతి పంటను కొనడం, ఇటువంటి అద్భుత కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణతో దమ్ముంటే పోటీ పడండి అని చెప్పేసి అడుగుతున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తూ, పేపర్ లీకులు చేస్తూ, విద్యార్థుల మనసులను గాయపరుస్తూ, అభ్యర్థులందరికీ కూడా ఒక నైతిక స్థైర్యం కోల్పోయే విధంగా చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి యువతకు పిలుపునడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఈ ఆత్మీయ సమావేశాలే కాకుండా మిగతా దాంట్లో కూడా మిగతా యువకులు కానీ మహిళలు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ స్థానం ఇవ్వకుండా ఇవాళ కేంద్రంలో కూడా బొంద పెట్టాలని చెప్పేసి దాంతో వాళ్ళందరూ కూడా ఉన్నది వాస్తవం. ఖచ్చితంగా వారికి అదే బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మేము పిలుపు ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్.